మీన లగ్నము మీన రాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే 4 గ్రహాలు. అంటే ఎప్పుడైతే రాశిలో 4 గ్రహాలు ఉన్నాయో 12వ స్థానంలో శని ఉన్నాడో, 3వ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో కేతువు, చతుర్థ కుజుడు, ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఇది కొంచెం కొంత లగ్జరీ లైఫ్ని విదేశాలకు వెళ్ళడం ఇట్లాంటివి ఇస్తూ ఒకవైపు ఓవర్ స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే కొంత భూ సంబంధించిన విషయంలోని విద్యా సంబంధించినటువంటి అంశాల్లోని కొంత ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. మీరు ఇంట్లో తక్కువగా ఉండడం, కాస్త ఏదైనా ఒక వర్తకం గురించి వేరే రకరకాల దేశాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు మీరు ఈ రాహుకేతువులు మారే వరకు దాదాపుగా ఈ రాహుకేతువులు మే ఎండింగ్ వరకు ఉంటారు. కాకపోతే మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ అప్పటి వరకు మాత్రం మీరు వివాహ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే అందులో ప్రత్యేకంగా మీ యొక్క సంతానం విషయంలోని రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లో 16వ తేదీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 20, 21 తేదీలు ప్రత్యేకంగా మీకు మీ యొక్క సంతానాన్ని ముఖ్యంగా ఏదైనా జల సంబంధించిన ప్రదేశాలకు పంపించేటప్పుడు 20, 21 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, అందులోని 20, 21 తేదీలు ఏదైనా నిర్ణయాలు అప్పటి వరకు చేయనటువంటి అంశాల గురించి ఏదైనా కొత్తగా ప్రయోగం చేయడం, అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అందులోనే ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు 20, 21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.